నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. వరంగల్ జిల్లా కేంద్రంలోని మట్టవాడ పరిధిలో మేత్కూరి మెహనాబాద్ 100 సంవత్సరాల పుట్టినరోజు వేడుకలు ఘనంగా తమ కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల గురించి, ఆమె మనవళ్లు మనవరాల గురించి చెప్పారు. తదనంతరం తమ కుటుంబ సభ్యులలో ఒకరైన డాక్టర్ పాములపర్తి రామారావు మాట్లాడుతూ మా కుటుంబంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలో అడుగుపెట్టిన మా అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కాలంలో మనం వేసుకునే దుస్తులు, మనం వేసుకునే పాదరక్షలు, మనం తినే ఆహారం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. కానీ ఆ కాలం వాళ్ళు జొన్నగట్టిక రాగులు, సామాలు, సజ్జలు తిన్నారు. అందుకే వారి ఆరోగ్యం అలా సంవత్సరాల తరబడి పెరిగిందని చెప్పారు. ఆ తర్వాత వారి అమ్మగారితో కేక్ కటింగ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ముగించారు. వంద పుట్టినరోజులు చేసుకున్నావా? ఇప్పుడు మీకు ఎంతమంది కొడుకులు బిడ్డలమ్మా? మనవరాలు అంతా చాలా పెద్ద కుటుంబంలా కనబడుతుంది. మీ కుటుంబాన్ని చూస్తే కూడా చాలా పెద్ద కుటుంబం. మరి వాళ్ళు ఏ విధంగా చూసుకుంటే మీకు 100 సంవత్సరాలు బతికినామని? ఓకే ఓకే. మరి నువ్వు తినే ఆహారం ఎట్లాంటి ఆహారం తింటున్నావు? ఏ విధమైన ఆహారం తింటే మరి మీలాంటి ఆయుష్ కూడా మనవరాళ్ళకు ఉండాలి కదా అందరికీ. వాళ్ళకి ఏం చెప్తావు? ఎట్లాంటి ఆహారం తినమని చూస్తావు? మాటలలో వింటే ఏమంటే తనకి 3 కొడుకులు, 2 కూతుళ్ళు, 4. ఇప్పుడు అమ్మ వాళ్ళ పెద్ద కొడుకు తను ఉన్నాడు ఇక్కడ. ఒకసారి మాట్లాడు అన్న. బాగుంది ఏంటన్నా? ప్రేక్షకులందరికీ బాగుంది ఏంటన్నా? బాగుంది అంత బ్యాగేనా? మా పాత ఇల్లు తలుచుకుంటే మా ఇంటి వెనుక పెరడు అప్పటి ఆ వ్యక్తులు తలుచుకుంటే ఎంతో తేడా. తర్వాత మా చిన్నమ్మ చిన్నమ్మ, కానీ మేము చిన్నమ్మ అనే కాకుండా ఇంకా విషయంలో చిన్నమ్మని అంటాం. మా అమ్మకంటే అయితే మా చంద్రన్న గారు అంటే తహసీల్దార్గా పనిచేసి ఎక్కడ కూడా పనిచేశారు. ఆ డిపార్ట్మెంట్లో 100% ఫార్వర్డ్ ఏ విధమైన అవినీతి సూచనలు లేకుండా ఎంతో గర్వంగా తిరుమల తర్వాత ఇన్ని బాధల పరిస్థితి కూడా జీవితంలో ఎంత బాధ అనుభవించారో అన్ని సంఘటనలు చూపించాలి. గుండె దుఃఖవు అందుకని ధీరోదాత్త మహిళ అని ఆమె ఇంకొంటి మనకి ఇక్కడ వాళ్ళ అక్క పిల్లలు కానీ, అంటే మోత్కూరి మోహనబాయి గారి అక్క పిల్లలు కానీ, చెల్లి పిల్లలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, మనమన్లు, మునిమన్మలు, మనవరాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఇంకో గొప్ప వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన ఎన్నో రకరకాల బాడీ పెయిన్స్ కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి కూడా చాలా ఎక్కడెక్కడి నుంచో వివిధ రకాల రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు. అతని పేరు పాములపర్తి రామారావు గారు. ఈ అమ్మగారికి కూడా తను చాలా సొంత కుటుంబ వ్యక్తి. ఆయన కూడా ఒక కుటుంబ వ్యక్తి. సార్ కూడా ఒక నిమిషం అమ్మ గురించి మనతో మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సార్ నమస్తే. మీ మాటలలో అమ్మ గురించి. అమ్మ అమ్మే చిన్నమ్మ
ఎంతోమంది పిల్లల్ని కానీ కొన్ని పోగొట్టుకొని ఆ కాలంలో ఈ కరెంట్ లేని టైంలో ఈ కన్నీళ్ళు వెలిగించుకుంటూ పొయ్యిలో ఉంటూ అందరికీ మండి పెడుతూ వాళ్ళతో సమానంగా మాటలు కూడా చూసుకుంటూ ఇంతకాలం మడికొండలో ఉండి కాబట్టి ఎంతో కాలంగా ఉన్నారు. వారు భరించినన్ని కష్టాలు బహుశా ఏ స్త్రీ కూడా భరించేది అయినప్పటికీ కెరియర్ ఇంకా ఉన్న తన పిల్లలను చూసుకుంటాను ఆశతో ఆమె ఇంకా ఇలానే ఆమె ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని దేవుడు ఈ అవకాశం ఇచ్చింది. రాబోయే సార్ వచ్చేసి సిసిఎంబి రిటైర్డ్ డైరెక్టర్. సిసిఎంబి రిటైర్డ్ డైరెక్టర్ అంటే తను ఒక సైంటిస్ట్. మన తెలుగువారు అవ్వడం కూడా మనకు చాలా సంతోషకరము. సిసిఎంబి రిటైర్డ్ డైరెక్టర్ తెలుగువారు అవ్వడం కూడా ఇప్పటి వరకు సిసిఎంబిలో డైరెక్టర్గా పనిచేసినటువంటి తెలుగు వాళ్ళు ఎవరు లేరు, తను ఒక్కరే. తన మాటలలో కూడా తను కూడా మోత్కూరి మోహనబాయి గారి కుటుంబ సభ్యులు. తను కూడా మోత్కూరి మోహనబాయి గారి గురించి ఏం చెప్తారో ప్రమాణంలో ఉండేది అందరూ ఆశ్రయిస్తుంటారు. ఇంకా నిజంగా ప్రమాణంలో ఈ ప్రజలు ఇంకా కొన్ని సంవత్సరాలు సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు. వ్యక్తి కూడా ఉన్నారు. ఆ మోత్కూరి మోహనబాయి గారి మేనల్లుడు. తను హైకోర్టు లాయర్గా విధులు నిర్వహిస్తున్నాడు. తను కూడా ఉన్నాడు. తను ఒకసారి మాట్లాడి అడిగి మధ్యలో ఉండడం మా అమ్మ నాన్న వీళ్ళందరూ ఆ తరం వాళ్ళందరూ పోయి ఇక్కడ ఒక ఆయనది మోత్కూరి మోహనబాయి గారి కుటుంబ సభ్యులు ఇంకొకరు హోమియోపతి కాలేజ్ ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపల్ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు. వారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. మోహనబాయి గారి గురించి ఒక 2 విషయాలు, అంటే తన చిన్నతనంలో తను ఏ విధంగా చూసుకునేది దాని గురించి ఒకసారి అట్లా తెలుసుకుందాం. నమస్కారం. మోహనమ్మ గారు మాకు వదిన కావాలి. మా నాన్నగారు అన్న భార్య, అన్న కుమారుడు మోహనమ్మ భర్త మనవరావు. మేము మడికొండలో ఉండేవాళ్ళు. వాళ్ళంతా మడికొండలోనే ఎక్కువ చిన్నప్పటి ఇక్కడ బండి తెచ్చి బాగా ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి రాకుండా పోకుండా మాకు చాలా పద్ధతులు ఆ జాతులు కనుక మీకు వచ్చినట్టు ఎక్కువ కుటుంబం ఎక్కువ మెంబర్లు ఆ తర్వాత ఉద్యోగరీత్యా మేము బయటికి వెళ్ళడం, వాళ్ళు ఊళ్ళో ఉండడం, వాళ్ళకి ఎక్కువ ఉండిపోయిన గ్యాప్ అనేది బాగా వచ్చింది. ఆ తర్వాత నేను ఇక్కడ అనంతలక్ష్మి అది చదువుకున్నప్పుడు కూడా మా వదిన గారు వాళ్ళ ఇంట్లోనే ఉండి అక్కడ ఎగ్జామ్స్ ఇక్కడే రావడం జరిగింది. కాబట్టి